ఇండ్లు, దుకాన్లు, బ్యాంకులు, బంగారి నగల షాపులు, గుడులు, బడులు దేన్ని ఇడవకుండా దోసుకుంటున్నారు దొంగోళ్ళు. ఇగో లాస్ట్‌కు సంటి పోరగాళ్ళు చదువుకునే అంగన్వాడీ సెంటర్‌ల పడి పిల్లలు తినే గుడ్లు, మురుకులను కూడా ఎత్తుకపోయిర్రట. ఎంత దరిద్రపు మొఖాలున్నారో కదా ఈ దొంగలు. చూడుర్రి ఏడైందో. ఎంత అష్టదరిద్రులమ్మా ఈ అంగన్వాడీ సెంటర్ను దోసుకున్న దొంగలు ఎవరో గాని పసిబోరలకు కడుపుతోనున్నోళ్లకు బాలింతలకు పెట్టే పౌష్టికాహారం దోసుకుపోయిరట. గవే గుడ్లు, పాల పాకెట్లు, వంట నూనెలు, బియ్యం, రవ్వ, కందిపప్పులు అవి ఉంటాయి కదా, ఇక అవన్నీ కొట్టేసిరట తాళాల వల కొట్టి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు అనే ఊళ్ళో ఉన్న 2 అంగన్వాడీ కేంద్రాలలో పడ్డరట. ఒక సెంటర్కి ఏమో ఇక ఈమె టీచర్ అట. అవు మేడం ఏమేం పోయినాయి చెప్పు జరా మీ సెంటర్లా. 75 కిలోల బియ్యము, 20 ట్రేల గుడ్లు, ఒక కాటన్ పాలు, ఇంకా మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి పడేసింది మొత్తం సెంటర్. పాలు ఎన్ని ప్యాకెట్స్? ఒక కాటన్ లో 12 లీటర్లు ఉంటాయి. మొత్తం కాటన్స్ కూడా చింపి చింపి పడేసిండ్రు. ఇగో ఇంకో సెంటర్ కు ఈమె టీచర్ అట. నైట్ మా దగ్గర మా సెంటర్ లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు. 16 కేజీల ఆయిల్, 22 కేజీల పప్పు, అలాగే మురుకులు, ఇవన్నీ దొంగతనం జరిగింది. ఇన్నరా మురుకులు, నూనె, పప్పులు, గ్యాస్ సిలిండర్ కాడికెళ్ళి ఎత్తుకపోయారట దరిద్రులు. పోలీసు వాళ్ళని పిలిపించి కేసు పెడితే వచ్చి చూసి ఏలిముద్రల అచ్చులు తీసుకొని కేసు రాసుకపోయారు. మరి ఇది ఊళ్ళ దొంగల పనా బయట దొంగల పనా తెలియదు. ఇంకా ఈ దొంగల నోట్ల దుబ్బ. అంగన్వాడీ సెంటర్లు అంటేనే ఆపత్తులున్న పేదోళ్ళ కోసం పెట్టేటి. ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకినట్టు ఇవ్వే దొరికినా ఈ దోసుకునేటందుకు. బాలారిష్టాలని దాటి ఎట్టనో అట్లా సంటి పిల్లలకు బాలింతలకు చేరుడే కష్టం. అవి అని అంటే నోటికాడి బుక్కెత్తుకపోయినట్టే చేసి పాడేరు దొంగలు. ఇదివరకు ఇట్లా ఓ మలక జరిగిందట కూడా. ఇంకా చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు గుడ్లు కావచ్చు, మన మురుకులు, రవ్వ ఇలాంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఎంత దారుణమైన సంఘటన అంటే గతంలో కూడా ఇంకా దొంగతనం జరిగిందని మాకు సమాచారం ఉంది. అప్పటితోనే ముగియక ఇప్పుడు రెండోసారి ఊళ్ళో ఒక పాఠశాల, ఒక గవర్నమెంట్ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేట్ ఉన్నాయి, అన్ని ఉండి కూడా ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం. మేము గదే అంటున్నాం అన్న, ఎంత లేకిటి దొంగ మొక్కపోలే వాళ్ళు అని. మరిగా సీసీ కెమెరాలు లేవు, అనుమానితులు లేరు. ఎట్లా దొరకబడతారో పోలీసు వాళ్ళు చూడాలి.